చందు మనం చూస్తున్నాం 4వ తేదీన రాజమహేంద్రవరంలో చాలా అంగరంగ వైభవంగా మెగా హీరో రామ్ చరణ్ సంబంధించిన ఏదైతే గేమ్ చేంజర్ సినిమా ఉందో దాని ప్రీ రిలీజ్ ఇక్కడ జరగబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జాతీయ రహదారి మీద వేమగిరిలో చాలా భారీ బహిరంగ ప్రదేశంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిన్నే భూమి పూజ కార్యక్రమం కూడా జరిగింది. ఈరోజు ఏదైతే అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రమణ స్వామినాయుడు ఇక్కడికి చేరుకుని మొత్తం మెగా అభిమానులతోటి ప్రత్యేకంగా ఆత్మీయ కలయిక సమావేశం ఏర్పాటు చేశారు. ఏ విధంగా ఈ గేమ్ చేంజర్ని ఈ ప్రీ రిలీజ్ సభని విజయవంతం చేయాలన్న అంశం మీద ఇప్పుడు అందరితో కూడా చర్చిస్తున్నారు. ఇక్కడ దిశానిర్దేశం కూడా చేస్తున్నారు. అభిమానులు ఏ విధంగా తరలి రావాలి, గోదావరి జిల్లాలో మెగా అభిమానులకి కొదవలేదు, అలాగే జన సైనికులకు కూడా ఇక్కడ కొదవలేదు. అయితే ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి అతిరథ మహారథులందరూ సినీ ప్రముఖులందరూ హాజరవుతున్నారు. అందులో ముఖ్య అతిథిగా అయితే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరు కాబోతున్నారు. దీంతో మెగా అభిమానుల్లోని జన సైనికుల్లోని ఒక నూతన ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, మెగా అభిమానులకి ఏం సూచనలు చేస్తున్నారు, ఏ విధంగా ఈ గేమ్ చేంజర్ సభని విజయవంతం చేయాలని చెప్పేసి సంకల్పిస్తున్నారు. దాని మీద మనతో మాట్లాడడానికి అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రమణ స్వామినాయుడు గారు ఉన్నారు. చెప్పండి, ఏ విధంగా గేమ్ చేంజర్ సంబంధించి రాజమహేంద్రవరంలో ఈ సభని విజయవంతం చేయడానికి ఏ రకంగా వ్యూహం చేస్తున్నారు, ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు? అందరికీ నమస్కారం. జనవరి 4వ తారీఖున గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరగబోతూ ఉంది. ఇది లక్షలాది మంది ఈ సమావేశానికి, ఈ సంబరానికి, ఈ సందడికి హాజరయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి ఒకే వేదిక మీద చాలా సంవత్సరాల తర్వాత అందరికీ కనువిందు చేయబోతూ ఉన్నారు. ఇంకా ఎందరో సినీ ప్రముఖులంతా కూడా ఈ సమావేశంకి రాబోతున్నారు. ఈ సన్నివేశం చూడాలని, ఈ మెగా సందడిని చూడాలని ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా ఈ సమావేశానికి ఆల్రెడీ రాజమండ్రి చాలామంది చేరుకుని ఉన్నారు. ముఖ్యంగా ఈ గోదావరి జిల్లాలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఇంటిలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వేదిక వచ్చి చూడాలని చాలా ఆనందంతో తహతహలాడుతూ ఉన్నారు. ఇటు పోలీస్ శాఖ వారేమో అనేక నియమ నిబంధనలు పెట్టడం జరిగింది. ఈ రీసెంట్గా జరిగిన సంఘటనలని అనుగుణంగా అటువంటి సంఘటనలు రిపీట్ కాకూడదని వారు మాకు ఒక చెక్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చిన అనుబంధాల ప్రకారంగా వారు ఏవైతే చెప్పారో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ పాటిస్తూ మేము పోలీస్ శాఖకి వారికి సపోర్ట్ చేస్తూ, అట్ ద సేమ్ టైం దిల్ రాజు గారు నిర్మాత గారికి వారికి సపోర్ట్ చేస్తూ, ఇటు ఈవెంట్ మేనేజర్, ఈవెంట్ వారు, జే మీడియా వారికి కూడా సహకారం అందించే విధంగా ఇవాళ అన్ని జిల్లాల నుంచి ఇక్కడ అభిమానులను సమావేశం, ఆత్మీయ కలయిక ఏర్పాటు చేసుకుని మేమందరం కూడా తలకో బాధ్యత తీసుకుని వారందరికీ సహకరించే విధంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అద్భుతంగా జరిగే విధంగా మేము ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజు నుంచి ఇక్కడే ఉండి అన్ని విషయాలు తూచ తప్పకుండా పాటిస్తూ ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చేవారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ, అదేవిధంగా ఇక్కడ ఒక సందడి, ఒక సంక్రాంతి ముందే వచ్చిన విధంగా ఈరోజు ఇక్కడ రాజమండ్రిలో ఉన్న రామ్ చరణ్ గారు అభిమానులు అందరూ కలిసి ఇవాళ బైక్ ర్యాలీ తీయడం జరిగింది. రేపు దగ్గరలో ఉన్న గ్రామాల్లో పేదవారికి ఉచితంగా గేమ్ చేంజర్ శారీస్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం రేపు సాయంత్రం సిటీలో ఉన్న రామ్ చరణ్ గారు అభిమానులు అందరూ కలిసి ఈ గేమ్ చేంజర్లో ఉన్న ఫాదర్ గెటప్లో ఉన్న డ్రెస్ వేసుకుని 1000 మంది రోడ్ల మీద నడిచే విధంగా ఒక వాక్అవుట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇలా అనేక కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయబోతూ ఉన్నారు. అప్పుడే ఈ ఈవెంట్ జరుగుతున్న వాతావరణం ఇక్కడ ఏర్పడింది. ఈ సందర్భంగా ప్రజలందరికీ, ముఖ్యంగా ఈ అభిమానులందరికీ కూడా ఈ క్రమశిక్షణ పాటించి ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ అద్భుతంగా జరిగే విధంగా మీ సహాయ సహకారం అందించాలని ఈ మీడియా ద్వారా నేను కోరుతున్నాను. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వస్తారు, ఈ సభకి ఎప్పుడు చేరుకునే అవకాశం ఉంది, ఎట్లా ఉంది ప్లానింగ్? అది ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని గంటలకు అక్కడ బయలుదేరుతున్నారు, రామ్ చరణ్ గారు ఎన్ని గంటలకు చేరుకుంటున్నారు, ఇవన్నీ కూడా రేపు మార్నింగ్ నిర్మాత దిల్ రాజు గారు వారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ కూడా చాలా వివరంగా తెలియజేయబోతున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎవరెవరు పెద్ద వాళ్ళు పాల్గొనబోతున్నారు, ఇంకా సినీ ప్రముఖులు ఎవరెవరు రాబోతున్నారు, అన్నీ కూడా వివరంగా రేపు ప్రెస్ మీట్ పెట్టి మీకు అందరికీ తెలియజేస్తారు. మరొక బాబీ, ఇక్కడ రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి బాబీ ఉన్నారు. ఇక్కడ ఎయిర్పోర్ట్లన్నీ కూడా దగ్గర నుండి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్లు ఎంతవరకు వచ్చాయి, ఎప్పుడు పూర్తవుతాయి?
ఖచ్చితంగా నిన్న పోలీసు వారు 2 దఫాలు వచ్చి మొత్తం అంతా కూడా ఎట్లా ఉండాలి బార్గెటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, టోటల్ ఎస్పీ గారి నేతృత్వంలో అన్ని బార్గెటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, ఎన్ని అడుగులు ఉండాలి ఏంటి అన్నీ కూడా ప్రికాషన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఈవేళ మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ అయిందండి. గత 2 రోజుల నుంచి మొత్తం గ్రౌండ్ అంతా క్లీన్ చేసి మొత్తం అంతా చేయడం జరిగింది. ఈవేళ నుంచి మొత్తం బార్గెటింగ్ సిస్టమ్ అవ్వచ్చు, స్టేజ్ అవ్వచ్చు, ఈవేళ నుంచి వర్క్స్ అన్ని స్టార్ట్ అవబోతున్నాయండి. పోలీసు వారు ఎట్లాగా అంటే గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక సంఘటన ఆధారంగా బేస్ చేసుకుని ఇక్కడ అలాంటి ప్రికాషన్స్ అన్ని కూడా, అందులో ఓపెన్ గ్రౌండ్ అవడం వల్ల చాలా ఇబ్బందులు జరిగే అవకాశం ఉందని ప్రత్యేకించి బార్గెటింగ్ సిస్టమ్ 8 అడుగులు మించి పెట్టాలనే ఉద్దేశంతో రకరకాల అన్నీ కూడా మాకు తెలియజేయడం జరిగిందండి. జే మీడియా వారు మేము అందరూ కలిసి అక్కడ ఏ ఇబ్బంది కలగకుండా, ఈ లక్షలాది మంది అభిమానులు రాబోతున్నారు కాబట్టి అది ఎలా ఇవ్వాలి, ఎట్లా రావాలి, ఎట్లా వెళ్ళాలి, అది కాక అక్కడ తోపులాటలు జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సేమ్ టైం పోలీసు వారు ఎంతమంది ఉండాలి, వారికి సపరేట్ ఒక పక్కన వాళ్ళకి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే సేమ్ టైము అంబులెన్స్లు అవ్వచ్చు, ఫైర్ ఇంజన్లు అవ్వచ్చు, ఎటువంటి ఇబ్బంది జరిగినా వెంటనే ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగింది. అందుకు పోలీసు వారు అవ్వచ్చు, ఇక్కడ లోకల్ మినిస్టర్స్ అవ్వచ్చు, మాకు అందరికీ దుర్గేష్ గారు కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చెప్పండి, ఎయిర్పోర్ట్ ఎలా జరుగుతున్నాయి, ఏంటి, ఎంతమంది వస్తారని చెప్పి మీరు భావిస్తున్నారు? సార్ లక్షలాది మంది వస్తారు సార్. 1,00,000 వరకు మేము ఎస్టిమేషన్ వేస్తాం. ఏర్పాట్లన్నీ చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. నిన్న గ్రౌండ్ క్లీనింగ్ కానివ్వండి, లేదా పోలీసులు మొత్తం చెక్ చేసుకోవడం కానివ్వండి, అన్నీ నిన్నంతా జరిగాయి. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ అంతా రేపు సాయంత్రానికి అన్నీ కంప్లీట్ అయ్యి ఎల్లుండి మార్నింగ్ ట్రయల్ ఇచ్చేలాగా జే మీడియా వారు మనకి సూచించారు. రాష్ట్రం నలుమూల నుంచే కాదు, దేశం నలుమూల నుంచి కూడా ఈ ఫంక్షన్కి మెగా అభిమానులు, రామ్ చరణ్ గారి అభిమానులు తరలి వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని అఖిల భారత చిరంజీవి రమణ స్వామి గారి దగ్గర చూసుకోవడం జరుగుతుంది. సో అందరూ అంటే స్వచ్ఛందంగా ఈ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. బాబాయ్ అబ్బాయి చాలా కాలం తర్వాత ఆఫ్టర్ రంగస్థలం మళ్ళీ ఒకే స్టేజ్ మీద కనిపించబోతున్నారు. ఆ సన్నివేశాన్ని కన్నుల పండుగ ఉంటుంది కాబట్టి వీక్షించాలని చాలా వరకు తరలి వస్తున్నారండి జనాలు. సో వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. చెప్పు, నువ్వు కొనదెల కొదమసింహం కదా, ఎట్లా ఏం చూడాలనుకుంటా గేమ్ చేంజర్? రామ్ చరణ్ చూడాలి. ఇది ఇక్కడ ఏదంటే గేమ్ చేంజర్ సంబంధించి గోదావరి జిల్లాలో మెగా అభిమానులంతా కూడా చాలా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. చాలా నిరీక్షిస్తున్నారు ఎప్పుడెప్పుడు ఈ గేమ్ చేంజర్ సభ, ఏదైతే ప్రీ రిలీజ్ సభ ప్రారంభమవుతుందని చెప్పేసి వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. గోదావరి జిల్లాల నుంచి కూడా భారీ ఎత్తున ఇక్కడికి జనం వచ్చే అవకాశం ఉంది. ఈ రీత్యా ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే వేదిక దగ్గరికి ఎలా రావాలి, జాతీయ రహదారి నుంచి ఎలా పంపాలి, వీఐపీని ఏ విధంగా లోపలికి తీసుకురావాలన్న దాని మీద ఒక కసరత్తు చేస్తున్నారు. అందుకు సంబంధించి కూడా ఇక్కడ మెగా అభిమానుల నుంచి ఏ విధంగా ఇక్కడ సేవా కార్యక్రమాలు అందించాలి, ఎవరెవరిని ఎక్కడ బ్యారికేడ్ చేసిన దగ్గర ఎవరెవరిని ఉంచాలని చెప్పి కూడా ఒక చర్చ నడుస్తుంది. ఈరోజు ఒక వ్యూహాత్మకంగా ఈ కమిటీ ఈ ఆత్మీయ కలయిక జరుగుతుంది. అంతేకాకుండా ఈ 2 రోజులు కూడా ఈ గేమ్ చేంజర్ సంబంధించి రాజమండ్రి నగరంలో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడానికి ఏదైతే చిరంజీవి తెలుగు యువత ఇక్కడ నిర్ణయించింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు రమణ స్వామినాయుడు ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ అయితే ఇప్పుడు సిద్ధం చేస్తున్నారు. దాని ప్రకారం గేమ్ చేంజర్ని ఇక్కడ విజయవంతం చేయడానికి అనేక ఏర్పాట్లు అయితే కట్టుదిట్టంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చందు.